విశాఖలోని 6వ విమ్స్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వర్కర్లు నిరసన తెలిపారు. మొత్తంగా 75 మంది వరకు సిబ్బంది ఉన్నామన్నారు. గత రెండో కరోనా సమయంలో వారి సిబ్బందికి ఇవ్వాల్సిన జీతం ఒప్పందం ప్రకారం 16,000 రూపాయలు కాగా ఇక 6,000 రూపాయలు మాత్రమే చెల్లించాలని చెప్పారు. ఇక ఈ విమ్స్ ఆసుపత్రిలో మొత్తంగాను 400 పడకలు ఉన్నాయన్నారు. ఈ 400 పడకల వల్ల సిబ్బందికి పనిభారం ఎక్కువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే 16,000 రూపాయలతో అదనంగా 10,000 రూపాయలు కలుపుకొని మొత్తంగా 26,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా వారు కోరారు. విమ్స్ హాస్పిటల్లో గతంలో రెండో కరోనాలో పనిచేసిన కార్మికులకి 6,475 రూపాయలు ఇచ్చారు. కానీ మొదటి కరోనాలో 16,000 అమలు చేసి రెండో కరోనాలో 6,475 రూపాయలు ఇవ్వడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా అడుగుతున్నాం. ఇప్పటికే డైరెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం, కలెక్టర్ గారికి స్పందనలో లెటర్ ఇచ్చాం. ప్రతిదానికి కూడా మేము ఎన్నిసార్లు తిరిగినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్లు లేవు, లేదా డిఎంని నుంచి మాకు ఆర్డర్లు లేవని చెప్తున్నాను. మొదటి కరోనా కాలంలో ఎలాగిచ్చారు? ఇది మా ప్రశ్న. అందుకనే రెండవ కరోనా కాలంలో పనిచేసిన కార్మికుల 75 మందికి కూడా శానిటేషన్ కార్మికులకి 16,000 జీతం వెంటనే అమలు చేయాలని చెప్పేసి మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వాలని చెప్పేసి మా మొదటి డిమాండ్. అలాగే హాస్పిటల్లో 450 బెడ్లు ఉన్నాయి. మరి ఈ బెడ్లకు సరిపడే